స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా కళ్ళు దాగి కొంతమంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని వర్ణి, చందూర్, మోస్రా తదితర మండలాల్లో కూడా ఇట్లాంటి అవేర్నెస్ చేస్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు అనే అంశం పైన పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు సైతం ఉన్నారు. మాట్లాడదాం. ఎట్లా మొత్తం ఇది జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు, అసలు దీని నుంచి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తరపున మా డైరెక్టర్ గారి ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు ఈ జిల్లాలో కల్తీ కళ్ళు వల్ల కలిగే నష్టాల గురించి ఈ గ్రామ ప్రజలకు లోకల్ పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, మిగతా అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో అందరితో కలిసి ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టీమ్స్గా విభజింపబడి నిర్వహించడం జరిగింది. ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల జరిగే అనర్థాలు, దీనికి అడిక్ట్ కావడం వల్ల వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కోల్పోయే వాళ్ళ పర్సనల్ లైఫ్, సమాజంలో కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు, వీటన్నిటి మీద అవగాహన ఈరోజు కల్పించడం జరిగింది. ఈ ప్రజల నుంచి కూడా మాకు మంచి సహకారం అందింది. లోకల్ పోలీసు సహకారంతో ఈ ప్రోగ్రామ్స్ 4 గ్రామాల్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు జీపీలకు వెళ్ళి, గ్రామ పంచాయతీకి వెళ్ళి కానీ ప్రజావాసాలకు వెళ్ళి చెప్తున్నారు. అసలు ఏమనుకుంటారు ప్రజలు దీనిపైన? ఇప్పటికే ఇట్లాంటి కొన్ని ఘటనలు జరిగాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా బాన్స్వాడ సర్కిల్ పాయింట్లో అయితే జరిగినాయి. దీనిపైన ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరు చెప్పే ఏవైతే కొన్ని చెప్తున్నారో వాటిని ప్రజలు ఎట్లా రిసీవ్ చేస్తారు? ప్రజలు కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ అవగాహన కార్యక్రమాలతో మేము క్రమక్రమంగా ఈ అలవాటును తగ్గించుకుంటామని చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ పిల్లలు కూడా దీని బారిన పడతారేమో అని చెప్పేసి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి అయితే పాజిటివ్ సహకారమే మాకు లభించింది. ముఖ్యంగా కళ్ళు డిపోలకు సంబంధించి కూడా ఈ ఏదైతే నిషేధిత మత్తు పదార్థాలు కలపడం వల్లనే ఇట్లాంటి ఎఫెక్ట్ కూడా వస్తుంది. వాళ్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంది? వాళ్ళపైన ఏమైనా పర్యవేక్షణ ఉంటుందా? మేము తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తరపున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక భాగంగా చేస్తూనే ఎవరైతే ఈ మత్తు పదార్థాలను కలిపి ఈ కల్తీ కళ్ళును అమ్ముతున్నారో వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారిపై కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులు చేసిన తర్వాత చట్టపరంగా వీళ్ళు ఈ కల్తీ కళ్ళు ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటే కాకుండా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ కల్తీ రసాయనాలు కలిపి కళ్ళు అమ్మే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి, ఎట్లా మొత్తం 3-4 మండలాల వ్యాప్తంగా కూడా మొత్తం ఇక్కడ ఈ బెల్ట్ లో చేస్తున్నారు? ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? మీరు ఎట్లా అవగాహన కల్పిస్తారు? మా వర్ణి మండల గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారు చేసిన ప్రోగ్రామ్కి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అలవాట్లను తగ్గించుకోవడంతో పాటు ఇటువంటి కల్తీ కళ్ళకు సంబంధించింది మరియు డ్రగ్స్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు అదేంది లోకల్ పోలీస్ కానీ మరియు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళకి కానీ తెలియజేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మేము భవిష్యత్తులో ఈ వర్ణి మండలంలో డ్రగ్ ఫ్రీ మండలంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ సహకారం లభిస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది పరిస్థితి. మొత్తానికి కూడా గత కొన్ని రోజుల క్రితం అయితే ఈ బాన్స్వాడ సంబంధించినటువంటి మండలం కావచ్చు, ఇటు దుర్కి కావచ్చు, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కొన్ని మండలాలలో కూడా చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. కల్తీ కళ్ళుతో కూడా చాలా మంది కూడా హాస్పిటల్ బాట పట్టారు. దాదాపు 80 నుంచి 90 మంది కూడా కామారెడ్డి హాస్పిటల్ కావచ్చు, ఇటు బాన్స్వాడ కావచ్చు, బాన్స్వాడలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కరెక్ట్ లేని కొందరిని కూడా నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన అయితే ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఇటు యాంటీ నార్కోటిక్ సంబంధించిన బ్యూరో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఒక ఉద్యమం చేద్దాము, ప్రజలకు అవగాహన కలిగిద్దామనే కాన్సెప్ట్తో అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళకి ఇట్లాంటి అవేర్నెస్ చూపించి కూడా వాళ్ళకి ఆ కళ్ళు పట్ల ఏదైతే ఈ కల్తీ కళ్ళు తాగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, అది మానుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే అంశం పైన అయితే అవగాహన కలిగించారు. ఇది మొత్తానికి పాజిటివ్గా మొత్తం ముందుకెళ్తుంది. చాలా మంది కూడా దీన్ని తెలుసుకునే విధంగా కూడా
అధికారులు కూడా చూపించినటువంటి ప్రయత్నం అని చెప్పొచ్చు. మొత్తానికి కూడా సక్సెస్ఫుల్ గా ఏదైతే పెట్టినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ప్రజలు హర్షిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.